హాయ్ అండి. చాలా రోజులైంది. ట్రిక్ వైజ్‌గా గిణితి అడిగారండి. ఇప్పుడున్న దాంట్లో 10th క్లాస్‌లో అయితే గనక మనకి గిణితి హిందీలో ఇచ్చేస్తున్నాడు వాడే. మన నెంబర్ రాయాలి. ఇంతకుముందు అయితే గనక వాడు నెంబర్ ఇచ్చేవాడు, మనం రాయాల్సొచ్చేది. అప్పుడు మనకు కొంచెం టఫ్‌గా అనిపిచ్చేది. ఇది చాలా ఈజీగా రాసేయొచ్చండి. దీని గురించి చూడండి. ఫస్ట్ మనకి హ్యాండ్స్ ఉంటాయి చూసారా? 2 హ్యాండ్స్‌లో రైట్ హ్యాండ్స్ 5 ఫింగర్స్‌కి ఇక్బాతా చాపా అనేది మనం పిల్లలకి నేర్పించామనుకోండి. చాసత్ అడువున్ ఇది లెఫ్ట్ హ్యాండ్తో నేర్పించండి. డి సెక్షన్ వాళ్ళైనా సరే చాలా ఈజీగా రాసేయచ్చేది. అలాగే మనకి సౌండ్స్ ఉంటాయి. ఈస్, తీస్, ఆలీస్, వన్, సట్, హత్తర్, ఆసి, నబే. సో ఇది ఈ 2 టేబుల్స్ కనుక మనకి పిల్లోడికి నేర్పించేస్తే ఈజీగా నెంబర్ రాయొచ్చు. ఫస్ట్ ఇక్బాతా చాప చాసత్ అడువున్ అనేది మనకి వన్స్ ప్లేస్లో వచ్చింది. ఎలాగైతే మనకి మ్యాథ్స్కి సంబంధించినవి ఉంటాయో థౌజండ్స్ ప్లేస్, హండ్రెడ్స్ ప్లేస్, టెన్స్ ప్లేస్, వన్స్ ప్లేస్, అలాగే మనం నెంబరింగ్ ఇచ్చేటప్పుడు కూడా అలా రాయాలి అని వాళ్ళకి నేర్పిస్తే చాలా ఈజీ. హ్యాండ్స్ మీద చూపించేది మనం వన్స్ ప్లేస్లో వేయాలి. సౌండ్స్ అనేవి మనం టెన్స్ ప్లేస్లో వేయాలి. ఇవి 2 చాలా బాగా గుర్తుపెట్టుకోండి. హ్యాండ్స్ మీద చూపించేది మనం వన్స్ ప్లేస్లో, సౌండ్స్ మీద చూపించేది టెన్స్ ప్లేస్లో వేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎగ్జామ్లో 1553 ఇచ్చాడండి. దాన్ని ఎలా చేయాలి? ఫస్ట్ 1000 అంటే పిల్లలందరికీ బాగా తెలుసు, చెప్పేస్తారు ఎవరైనా సరే. 1000 అంటే 1000, 100 అంటే 100. దాని కింద వేయండి. ఎన్ని హజార్లు ఉన్నాయి మనకి? 1000 అంటే థౌజండ్స్ ప్లేస్లో 1000 వేయాలి. ఎన్ని సౌలు ఉన్నాయి? 500 అంటే హండ్రెడ్స్ ప్లేస్లో 500s ఉన్నాయి. ఇక ఈ రెండిటి దగ్గరికి వద్దాం. ఫస్ట్ ఏముంది? తా ఉంది. అప్పుడు హ్యాండ్స్ ఓపెన్ చేయించండి. ఇక్ బా త అంటే 1 2 3. వన్స్ ప్లేస్లో ఎంత వేయాలి? 3. తర్వాత ఏ సౌండ్ వచ్చింది? 1 సౌండ్. సౌండ్స్లో చూడండి. 1 సౌండ్ అంటే ఎంత? 50. టెన్స్ ప్లేస్లో ఎంత వేస్తాము? 50. సో అట్లాగనమాట. మనకి ఏదైనా సరే జాగ్రత్తగా చూసుకొని 1553. అలాగే ఇంకొకటి చూడండి ఎగ్జాంపుల్. 1745 ఇచ్చాడు. 1000 కింద 1000, 100 కింద 100. సో థౌజండ్స్ ఎన్ని థౌజండ్స్ ఉన్నాయి? 1000. ఎన్ని హండ్రెడ్స్ ఉన్నాయి? 7. ఇక్కడ నేను కామా పెట్టానండి, మీకు అర్థం కావడం కోసం కామా పెట్టాను. మనం వేసేటప్పుడు అది వేయకూడదు, మీకు తెలుసు కదా. పా ఇక్ బా త చ ప. పా అంటే ఎంత? 5. సో 5 వన్స్ ప్లేస్లో వేస్తాం. ఏ సౌండ్ వస్తుంది? ఆలీస్ సౌండ్. ఆలీస్ సౌండ్ అంటే ఎంత? 40. సో 40. నేను ఇక్కడ వరకు కనిపెట్టగలిగానండి. అంటే నార్మల్గా మనకి 8 వరకు ఇది చేసేసుకోవచ్చు. 9కి ఏం చెప్పానంటే సింపుల్ ట్రిక్ చెప్పానండి మా వాళ్ళకి. తీసి వస్తుంది కదా, అలా రే అని కనిపించింది అనుకో, పక్కన తీసు, చాలీసు, మనకి ఉంచాసు ఇట్లా వస్తూ ఉంటాయి కదా, మీకు అది తెలుసు కదా. తీసి అంటే 30. ఫర్ ఎగ్జాంపుల్ తీసి ఇచ్చాడు. తీసి అనగానే 30. అనేది పక్కన పెట్టేసేయండి. తీసి అంటే 30. సో 30 - 1 ఎంతరా? 29. సో 29 వేసేసుకోండి. అనేది కనిపించిందంటే పక్కన దానికి -1 చేసేసుకోండి అని చెప్పాను. రౌండ్ ఫిగర్కి -1. చాలీస్ ఇచ్చాడనుకోండి, పక్కన పెట్టేస్తే ఏముంది? చాలీస్ ఉంది. చాలీస్ అంటే ఎంతరా? 40. 40 - 1 ఎంత? 39. సో 39 వేసేసాయి. అలాగైనా చెప్పాను. సో మీకు సంబంధించింది ఇంకేదన్నా ఉంటే కనుక, ఇంకేదన్నా 9కి అడ్వాన్స్డ్గా ఉంటే తీసుకోవచ్చు. థ్యాంక్ యూ.